ఎవ్రీ ఇయర్ 10,000 మనం డిపాజిట్ చేస్తున్నామండి బ్యాంకులో. ఎంత? 10,000 డిపాజిట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి బ్యాంక్ వాడు ఇచ్చేది? 10%. ఎన్ని ఇయర్స్కి అండి? 5 ఇయర్స్. క్వశ్చన్లో దీంతో పాటు ఇలా ఇచ్చిన దాంతో పాటు మన క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే 2 ఇవ్వచ్చు అండి, 2 రకాలుగా ఇవ్వచ్చు క్వశ్చన్ మనకి. ఎలా ఇవ్వచ్చు? డిపాజిటింగ్ ఎట్ ద స్టార్టింగ్ పీరియడ్ ఆఫ్ ద టైం, స్టార్టింగ్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇయర్కి స్టార్టింగ్లో డిపాజిట్ చేస్తే మనం 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలండి. ఈ 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఇయర్ అనుకుందామండి. January 1st కానీ డిపాజిట్ చేస్తే 2024 నుంచి 2029 వరకు January 1st డిపాజిట్ చేశారనుకోండి, మనం 5 ఇయర్స్ తీసుకోవాలి ఇంట్రెస్ట్. అక్కడ వరకు రైటే. కానీ డిపాజిటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చారనుకోండి, అంటే 31/12/2024 మనం డిపాజిట్ చేస్తే అప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలండి? 4 ఇయర్స్. ఎందుకు? వై వీ హ్యావ్ టు డూ ఫర్ 4 ఇయర్స్ ఓన్లీ? ఇయర్ ఎండింగ్ కాబట్టి 2024లో మనం డిపాజిట్ చేయలేదు కాబట్టి ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేసామంటే అది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచే క్యాలిక్యులేట్ అవుతుందండి. ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేసామంటే ఈ ఇయర్ మొత్తానికి మనకి ఇంట్రెస్ట్ రాదుగా. నువ్వు 2024 స్టార్టింగ్లో డిపాజిట్ చేయకుండా 2024 ఎండింగ్లో డిపాజిట్ చేసి నాకు దాని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలి అంటే బ్యాంక్ వాడు ఇస్తాడండి? ఇవ్వడు. అంతే. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. యువర్ మామ్ డిసైడ్స్ టు గిఫ్ట్ యూ 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. అంటే ఫ్రమ్ టుడే యువర్ మామ్ వాంట్స్ డిసైడ్స్ టు గివ్ యూ 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మీకు ఒక 10,000 రూపాయలు మీ అమ్మగారు ఇవ్వాలనుకుంటున్నారండి. ఎన్ని సంవత్సరాలకి? ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. అలా ఇచ్చిన అమౌంట్ని మీరు మీ దగ్గర పెట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ డిపాజిటింగ్ దిస్ అమౌంట్ ఇంటు ద బ్యాంక్. ఆ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నాకు ఒక 10% ఇంట్రెస్ట్ వస్తుంది. అది కూడా కాంపౌండింగ్ యాన్యువల్లీ. కాంపౌండింగ్ యాన్యువల్లీ అంటే ఏంటండి? ఇయర్లీ వన్స్ మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అంటే హౌ మెనీ టైమ్స్ అండి ఇంట్రెస్ట్? 2 టైమ్స్ వస్తుంది. క్వార్టర్లీ అంటే ఎన్నిసార్లు అండి ఇంట్రెస్ట్ వచ్చేది? 4 టైమ్స్. మంత్లీ అంటే 12 టైమ్స్. ఇది గుర్తున్న అందరికీ పాయింట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ యాన్యువల్ అని ఇచ్చారు కాబట్టి మనకు నో ప్రాబ్లం అండి. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఏం చేయాలో చెప్పండి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ కనుక్కోమన్నారు. ఏం చేయాలండి? ఎలా చేయాలి చెప్పండి. ఫస్ట్ ఎవరైనా సాల్వ్ చేసి ట్రై చేస్తారండి మీలో ఎవరైనా? ఓకేనండి. ఇక్కడ మనకేమవుతుంది చూడండి. మనకి ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ వచ్చేది 4 ఇయర్సేనండి. 4 ఇయర్స్ మాత్రమే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి 10,000 ఇంటూ 10% చెప్పున 4 ఇయర్స్కి చేస్తే ఎలా చేయాలండి? ఇది 10% చెప్పిన 4 ఇయర్స్ అంటే ఎలా చేయాలి? 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% హోల్ స్క్వేర్. గుర్తుందా ఇది? ఎలా చేయాలండి? 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% సెకండ్ ఇయర్కి. అంటే ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేస్తుంటే మనకి రిమైనింగ్ 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా? టోటల్ పీరియడ్ 5 ఇయర్స్ కదా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేసామంటే మనకి ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఇంకా 4 ఇయర్స్కి వస్తుంది. అవునా? అర్థమైందా? ఇఫ్ వీఆర్ డిపాజిటింగ్ ద మనీ at the end of the first year, out of the 5 years, how many years of interest we will get? చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఇంట్రెస్ట్ మనకి? నవీన్, రిమైనింగ్ పీపుల్, లక్ష్మీ ప్రసన్న,
చెప్పమ్మా. క్లాస్కి టైంకి జాయిన్ అవ్వాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాదంటలేదు. బట్ మీరు క్లాస్కి టైంకి జాయిన్ అవ్వాలండి. 4 క్లాస్ అయితే మీరు 4:05కి 4:06కి జాయిన్ అయ్యారు, అవునా? సరే, ఇక్కడ క్వశ్చన్ చదవండి అమ్మా. ఈ క్వశ్చన్ అర్థమైంది అందరికీ? క్వశ్చన్ నెంబర్ 25 ఈ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ అర్థమైంది అందరికీ? యువర్ మామ్ వాంట్స్ టు డిసైడ్ టు గివ్, మీ అమ్మగారు మీకు ఎవ్రీ ఇయర్ ఒక 10,000 రూపీస్ మీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలనుకుంటున్నారండి? ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. అప్పుడు ఆ ఇచ్చిన అమౌంట్ మీరు ఏం చేస్తున్నారు? ఆ ఇచ్చిన అమౌంట్ని మీరు తీసుకుని మీ దగ్గర ఉంచుకోకుండా బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు. డిపాజిట్ దిస్ అమౌంట్ ఇన్ ఏ బ్యాంక్ వేర్ యూ రిసీవ్ 10% ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండింగ్ యాన్యువల్లీ. కాంపౌండింగ్ యాన్యువల్లీ. మీరు ఆ అమౌంట్ మీ దగ్గర పెట్టుకోకుండా మీరు ఏమనుకున్నారు? ఎవ్రీ ఇయర్ నేను తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను, ఎవ్రీ ఇయర్ నేను తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను అనుకున్నారు. ఆ బ్యాంక్లో డిపాజిట్ చేయడం వల్ల మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంతండి?
ద పాయింట్ ఈస్ క్లియర్. కాస్త కొత్త పాయింట్ ఇది, మీకు ఒకసారి అనలైజ్ చేయండి ఓన్గా. ఏదైనా డౌట్ ఉందా? సీక్వెన్షియల్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ ఏం లేదు మనకు. యూ ఆర్ నో నీడ్ టు వరీ. ఆప్షన్ సి, సీక్వెన్షియల్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ ఏం మీకు లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మీరు ఇగ్నోర్ చేసేయచ్చు దాన్ని. పుష్ సిస్టమ్ వచ్చింది. పుష్ సిస్టమ్ ఆల్రెడీ మనకి. పుల్ సిస్టమ్, పుష్ సిస్టమ్ 2 వచ్చాయి. సో పుల్ సిస్టమ్, పుష్ సిస్టమ్ అంతే కదా. పుష్ సిస్టమ్ మీన్స్ ఎంఆర్పి, పుల్ సిస్టమ్ మీన్స్ జేఐటి. ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ కదా ఇవి. వెయిట్, స్క్రీన్ షాట్ తీసామా ఇది? ఏదన్నారు? జస్ట్ ఇన్ టైమ్ ప్రొడక్షన్ అండ్ పర్చేసింగ్ సిస్టమ్స్. ఈ ప్రెసారియోస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సిమిలర్ టు దట్ వన్ అదర్ కంపెనీస్. ప్రెసారియో లైక్ సింపుల్ చెప్పాలంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానివల్ల ఇది ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటి? ఏం చెప్పారు ఆప్షన్ సి. ఏంటి సి చూద్దాం. రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సప్లయర్స్ విత్ which it does the business. సింపుల్గా చెప్పాలంటే జేఐటీ సిస్టమ్ ఫాలో అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ సప్లయర్స్ అన్న వాళ్ళు తక్కువ ఉంటారు. పర్ఫెక్ట్ పాయింట్ అది. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా కూడా చూద్దాం. బి లెస్ రిలయంట్ ఆన్ సేల్స్ ఆర్డర్స్ యాజ్ ట్రిగ్గర్ మెకానిజం ఫర్ ప్రొడక్షన్ రన్స్. గైస్ మనము సేల్స్ ఆర్డర్ మీద ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ట్రిగ్గర్ మెకానిజం అంటారు. నార్మల్గా సింపుల్గా చెప్పాలంటే పర్టికులర్ పాయింట్ని రీచ్ అయిన తర్వాత ఎక్కువ యూనిట్స్ని సేల్ చేయలేము, అలా అని చెప్పేసి ఎక్కువ యూనిట్స్ని పర్చేజ్ చేయలేము, అలా అని చెప్పేసి ఎక్కువ యూనిట్స్ని ప్రొడక్షన్ కూడా చేయలేము. ట్రిగ్గర్ పాయింట్ అంటాం. నథింగ్ బట్ మ్యాక్సిమం కేస్ అది. ఇంకా అది ఈవెన్ దో మన కెపాసిటీ పర్ డేకి 10,000 యూనిట్స్ ఉన్నా సరే ప్రతిసారి 10,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడం పాసిబుల్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 10,000 యూనిట్స్. Let's say we can able to produce the 8,000 units with available resources. So 8,000 units will be considered as trigger point. 8,000 units will be considered as trigger point. But ఆ కాన్సెప్ట్ మనకి లేదు. నో నీడ్ టు వరీ. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ప్రొడక్షన్ రన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఐటీ ఈజ్ రిలేటెడ్ టు రా మెటీరియల్, నాట్ టు ప్రొడక్షన్. ఆ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుంటే ఏని ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఈవెన్ దో ఈ కాన్సెప్ట్ ట్రిగ్గర్ కాన్సెప్ట్ అవన్నీ ఏమీ తెలియకపోయినా సరే. ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్డర్స్ ఆఫ్ రా మెటీరియల్. గైస్ నార్మల్ థింక్ చేయండి. జేఐటీ సిస్టమ్ని ఫాలో అవడం వల్ల ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్డర్స్ ఆఫ్ రా మెటీరియల్ అంటున్నాడు. నథింగ్ బట్ ఒకసారి ఆర్డర్ చేస్తే మనం కొనే వాల్యూ ఇంక్రీజ్, కొనే క్వాంటిటీ
ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అది కరెక్టా? ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీని కొంటాం మనము బల్క్లో కొన్నప్పుడు. మనం ఇండివిజువల్గా కొంటున్నాము అంటే తక్కువ క్వాంటిటీనే కొంటాం కదా, ఎక్కువ కొనము, తక్కువే కొంటాం. అదే బల్క్లో కొంటున్నాం అనుకోండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కొంటాం. సో బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. Increase in the dollar investment in finished goods inventory. First of all, J8 is related to raw material, but they are talking about finished goods inventory. Not at all related. So C. గైస్ మీకు వర్టికల్ పర్స్పెక్టివ్, హారిజంటల్ పర్స్పెక్టివ్ నేను చెప్పాలి, ఇప్పుడు చెప్తాను ఆ పాయింట్. అవి కాకుండా ఏవైనా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగే స్కోప్ ఉందా? అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఏవైనా పాయింట్స్ని మీరు ఎలిమినేట్ చేయగలరా?